మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అప్డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ కెమెరా ట్రాక్ మారుతుంది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుందాం. TFIలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం హార్డ్లీ 20 అలా ఉండొచ్చు, కానీ నేనైతే మా వాళ్ళందరూ కలిపి అయితే ఒక 10 కూడా కాదు, మేబీ 8-9 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అప్డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అనంత్ అండ్ రాధిక వెడ్డింగ్ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ బాలీవుడ్, హాలీవుడ్ అండ్ టాలీవుడ్, కాలీవుడ్ అండ్ శాండిల్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఆల్ ఓవర్ సెలబ్రిటీస్ అయితే వచ్చారు. వాళ్ళందరినీ పక్కకు తీసేసి టాలీవుడ్ వాళ్ళని మాత్రం ఫొటోస్ అయితే చెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్క ఫోటో డిస్ప్లే అవుతూ ఉంటుంది, కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. రామ్ చరణ్ అండ్ ఉపాసన, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మహేష్ బాబు గారు అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ మహేంద్ర సింగ్ ధోని, తమిళ్ తలైవా రజనీకాంత్ అండ్ రానా దగ్గుపాటి గారు అండ్ అట్ ద సేమ్ టైం అఖిల్ న్యూ లుక్, చాలా బాగున్న లుక్లో అయితే చూడండి ఫోటో అయితే వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ ద లీస్ట్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ ఎక్సెట్రా చాలామంది ఇంకా యాడ్ అయ్యారు. నేను రికార్డింగ్ చేస్తున్న టైంకి అందరినీ నేను తీసుకోలేదు, చాలా ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకున్నాను. అండ్ ఈ విషయంలో అమూల్ గురించి అయితే నేను ఎన్నిసార్లు చెప్పానో నాకు లెక్కే లేదు. అసలు నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను మూవీ ట్రక్ తెలుగు మూవీ కంటెంట్ ఇస్తాను, బట్ ఇందులో ఖచ్చితంగా ఒక అమూల్ అనే ప్రోడక్ట్ యాడ్ అవుతుంది, ఎందుకో తెలియదు. మీకు డిస్ప్లే ఇస్తాను. కార్టూన్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రమోషన్, ఇది ఒక మంచి ప్రమోషన్ అమూల్ వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైనా ట్రెండింగ్ చేస్తూనే ఉంటారు ఏ టాపిక్ అని. ఈవెన్ రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారిదైనా, చంద్రబాబు నాయుడు గారిదైనా అండ్ మంజుమల్ బాయ్స్ మూవీస్దైనా అప్డేట్ చేస్తూనే ఉంటారు. అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు అమూల్ ప్రోడక్ట్స్. అండ్ కల్కి నుంచి ఒక అప్డేట్ అండ్ సంతోషం ప్రతి ఒక్కరి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే. అండ్ 1000 crores అయితే క్రాస్ ఓవర్ అయిపోయింది. కమల్ హాసన్ గారు చెప్పారు అప్పుడే, వస్తున్నా రథ చక్రాలు వస్తున్నాయని. వచ్చుడు కాదు, అసలు 1000 క్రాస్ ఓవర్ అయిపోయింది. వైజయంతి బ్యానర్ అయితే సక్సెస్ఫుల్, హ్యాపీయెస్ట్ మూమెంట్. నాగి కానీ, ప్రియాంక దత్ కానీ, అశ్విని దత్ కానీ, స్వప్న దత్ కానీ, సక్సెస్. దిస్ ఈస్ ద సక్సెస్ మూమెంట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఎవ్రీ ప్రభాస్ ఫ్యాన్. అలాగే నాని మూవీలో నుంచి సరిపోదా శనివారం నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, ఉల్లాసమే అని. చాలా బాగుంది సాంగ్. వింటుంటుంటే నేను ఆల్రెడీ ఐ థింక్ మేబీ 6 times విన్నట్టున్న సాంగ్ అయితే. సాంగ్ విజువల్ అయితే చాలా బాగుంది. వీలుంటే సాంగ్ వినడానికి కాకుండా చూడడానికి ట్రై చేయండి, యూట్యూబ్లో వచ్చేసింది సాంగ్ అయితే. గుడ్ సాంగ్ అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ మీమ్స్ కూడా ఇచ్చారు సాంగ్ మీద. ఒక సాంగ్కి చాలా స్లోగా స్టార్ట్ అయినా సరే చాలా పాజిటివ్ వేలో పోతుంది సాంగ్ అయితే. ఫిలిం ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, కానీ ఫిలిం కోసం చాలా వెయిటింగ్. ఎందుకంటే నాని భయ్య అంత ఈజీ మెథడ్ కాదు. నాని గారు సాంగ్ చాలా బాగుంది. ఎవరైనా నాని ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కల్కి నుంచి ఇది మంచి అప్డేటే కల్కి నుంచి, కానీ ప్రోమో ఇచ్చారన్నమాట, ద నేమ్ ఈస్ కర్ణ అని. కొంతమంది ఫిలిం చూడని వాళ్ళు ఉంటారు, కానీ ఏమంటారంటే రివీల్ చేసేసి లేంది అనిపించింది. బట్ ప్రోమో ఇస్ ఆసమ్. BGM అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎండింగ్ BGM కాబట్టి. కల్కి మూవీ నేను చూశాను ఆల్రెడీ, బట్ చూడని వాళ్ళ సంగతి అరే రివీల్ చేసేసిందా అని అనిపిస్తుంది కొంచెం. అది డిసప్పాయింటెడ్ మూమెంట్. మీకేమనిపించిందో కామెంట్లో పెట్టండి. డిసప్పాయింటెడా, ఇట్స్ ఓకేనా, లేకపోతే ఇంకా సినిమా హైప్ పెంచనిక అనేది. నాకు కొంచెం డిసప్పాయింట్ ఎందుకు అనిపించిందంటే, ఇంకా నేను ఓవరాల్గా మొత్తం జనాలు చూడలేదేమో అని నా ఒపీనియన్. అందరూ చూడరు, కొంతమంది చూడాల్సిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి రివీల్ చేశారేమో అనిపించింది. ఎనీవేస్ 1000 crores అయితే మార్క్ ఏమంటారు క్రాస్ అయింది. దట్ ఈస్ అ సక్సెస్. అలాగే రామ్ పోతినేని నుంచి డ్యూయల్ స్మార్ట్ శంకర్ నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది July 16th. సాంగ్ నేమ్ తెలిసిందే, మార్ముంతా చోర్ చింత. పోస్టర్ కూడా వేశారు, చాలా బాగుంది. July 16th అయితే చూడాలి ఎలా ఉంటుందో సాంగ్. అండ్ సంతోష్ శోభన్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎనీవే సంతోష్ శోభన్ గారిది ఈరోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే సంతోష్ శోభన్. పేపర్ బాయ్ ఫిలిం కానీ చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం పేపర్ బాయ్. బట్ ఇప్పుడైతే ఒక ఫిలింతో వస్తున్నారు, కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక మూవీ టైటిల్ నుంచి వచ్చింది. యూవీ క్రియేషన్ బ్యానర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. యూవీ క్రియేషన్ ఆల్ టైమ్ సూపర్ ఉంటుంది బ్యానర్ అయితే. ఆ బ్యానర్లో నుంచి అయితే వచ్చారు, ఒక చిన్న ప్రోమో ఇచ్చారు బర్త్డే కాబట్టి. ఇంకా రాను అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను చెప్తూ ఉంటాను.
అండ్ ఆబ్వియస్లీ డార్లింగ్ టీం నుంచి, డార్లింగ్ అంటే ప్రభాస్ డార్లింగ్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ నభా అండ్ ప్రియదర్శి వస్తున్న ఫిలిం నుంచి ఎఫ్ఎం స్టేషన్ విజయవాడలో చాలా హల్చల్ చేసేదన్నమాట. కొంతమందితో మాట్లాడడం ఎఫ్ఎం స్టేషన్లో మాట్లాడతారు కదా, రేడియో మిర్చి 99.3 FM ఇది చాలా హాట్ గురు అని. ఆ మూమెంట్లో కొన్ని మాట్లాడడానికి అయితే ఫ్యాన్స్తో ఇంటరాక్టివ్ అవ్వడానికి చిన్న టీం అయితే టీం బయలుదేరింది, కొంచెం హడావుడి చేసింది. ఆబ్వియస్లీ మూవీ దగ్గరలో ఉంది కాబట్టి ఆ మాత్రం ప్రమోషన్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ దాట్స్ ఇట్. అండ్ ఈరోజు అప్డేట్స్ అయితే అవే. అండ్ ఫోటో ఆఫ్ ది డే, ఫొటోస్ ఏం లేవు ఈరోజు అప్డేట్స్లో. అంటే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ట్రెండింగ్ ఫొటోస్ ఏం లేవు, మొత్తం అంతా అంబానీ అంబానీ అంబానీ, మొత్తం ఆయన ఫొటోసే. ఇంకా నేను ఏ ఫొటోస్ అని వేయడానికి ఏం లేదు. ప్రతి వీడియోలో ఫోటో ఆఫ్ ది డే ఉంటుంది, బట్ ఈరోజు ఫోటో ఆఫ్ ది డే లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ అంబానీ. అండ్ దాట్స్ అ వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం. అప్పుడప్పుడు చిన్న లుక్ వేయండి, నచ్చకపోతే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి, నచ్చితే మాత్రం ఇన్స్టాలో ఒక చిన్న లుక్ వేయండి. ఎవ్రీ అప్డేట్ 24/7 మేము వర్క్ చేయకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 3 hours అయినా వర్క్ చేసి ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. Twitter and Insta, of course, Facebook also. And bye, everyone.